నమో పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. నమస్తే అందరికీ, పల్లెటూరు చిత్రాలకి స్వాగతం. ఇది మా ఊరు శివాలయం అండి. లింగాలు దాదాపుగా శతాబ్దంన్నర అయ్యిందని చెప్పి పెద్దలందరూ చెప్తుంటారు. ఇక్కడ నిత్యము పూజలు భజనలు అన్నీ జరుగుతుంటాయి. యజ్ఞాలు యాగాలు ఇవన్నీ బాగా జరుగుతాయండి. అంటే గొప్ప అని కాదు, మా చిన్న గ్రామంలో ఆ తాతకు మించి చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళో మంచి మంచి యాగాలు చేశారండి. అంటే విశ్వశాంతి యజ్ఞం అని చెప్పి లోక కళ్యాణం కోసం చేస్తారు కదా, సో అలాంటివన్నీ బాగా చేశారు. తర్వాత దానికి చాలామంది అంటారు కదా, అది యాగం చేసే కానీ ఏదైనా అయిపోద్దా, లేదంటే హోమం చేసినట్టునే అయిపోద్దా అని చెప్పి అవి మనం ప్రూవ్ చేయగలమో లేదో అవన్నీ తర్వాత అంటే అది వేరే అనుకోండి. కానీ మాకు తెలిసినంత వరకు, మేము చూసినంత వరకు మ్యాక్సిమం అన్నీ బాగానే అయ్యాయండి. తర్వాత వర్షం కోసం అని చెప్పి, వర్షాలు పడట్లేదని చెప్పి జలాభిషేకం చేయడం, తర్వాత యాగం చేసిన తర్వాతనే వెంటనే వర్షాలు పడడం, ఇలాంటివన్నీ ఏదైతే మాకు గురువులు పూజారులు ఆ పెద్దవారి సూచనల మేరకే చేసేటోళ్ళు. అయితే ఏదో గొప్ప చెప్పుకోవడం అని కాదు, శివయ్య ఎక్కడైనా శివయ్యే కదా. కాశీలో ఉన్న శివయ్య అయినా మన ఊరిలో ఉన్న శివయ్య అయినా ఒకటే కదా. సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రతి సోమవారం నిత్య భజనలు జరగడం, అలాగే ఎవరైనా పుట్టినరోజులు జరిగినా, పెళ్లి రోజులు జరిగినా, ఏ మంచి తిథులు వచ్చినా, ఏవి జరిగినా సరే ఖచ్చితంగా భజన పెడతారండి. సోమవారం శివాలయంలో, మంగళవారం అమ్మవారి గుడిలో. మేము భజనకి ఖచ్చితంగా అవకాశం ఉంటే వెళ్తాం, లేదంటే ప్రసాదంకి వెళ్తాం. వాస్తవానికైతే అదే ఇంకా చాలా ఉన్నాయండి. మీకు మరింత సమాచారం కావాలంటే కామెంట్ చేయండి. ఓన్లీ గుడ్ కామెంటా. ఇంకా మరిన్ని వీడియోలతో కలుద్దామండి. నమస్తే.